అటు చూడు బే. బైక్ తో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసు నుంచి తన కుమారుణ్ణి తప్పించేందుకు కుట్ర పన్నిన వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆ బిడ్డ తిరిగి వచ్చేంత దాకా ఈ జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. వచ్చిండా సైంటిస్ట్ అప్పలనాయుడును పోటీలోకి పెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు, మనసు మాత్రం వెన్నే. ఇలాంటి విడ్డూరం నేను మొట్టమొదటిసారి చూడటం నా జీవితంలో. ఆవిడని ఎలా వదరుస్తున్నాడు చూడండి. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. సీదిరప్పలరాజు కూడా ఇంత తక్కువ తింటలేదండోయ్. వాళ్ళ భార్య చేయి పెట్టుకుని ఓదారుస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓదార్చుకుంటున్నారు. అసలు ఈ ఓవర్ యాక్షన్ దేనికి? ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, ఊరుకో, నా మాట విను. సరే, మీకు మీరు ఓదార్చుకుంటున్నారు సరే, చనిపోయిన కుటుంబం వాళ్ళని ఎవరు ఓదార్స్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మనసు మాత్రం వెన్నే. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. విపరీతమైన స్పీడ్ తో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన కేసులో కొడుకును తప్పించి అతని ప్లేస్ లో సిద్ధార్థ్ అనే ఇంకో వ్యక్తిని చొప్పించి ఆ బైక్ కూడా అక్కడ మాయించేసి సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసుల్ని పక్కదోవ పట్టించిన కేసులో శ్రీధర్ చిన్న రాయి నీళ్ళ వేస్తే మునిగిపోతుంది. ఇంత పెద్ద పడవ ఎందుకు మునిగిపోవడం లేదు? పడవకేతో రాకేతరాదా. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకొని చెప్పగలను. యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. సార్కి దేనికి తీసుకెళ్లారో, ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా నేను బయటకి ఏం చెప్పలేదు. భర్తీ చేస్తున్నాడు డాడీ. ఏడమ్మా నాన్న, డాడీ మేకలకి నాన్నకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పండి. నేను ₹1,50,000 ఇస్తాను. పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది. నా కోడలకు తోలమన్నాడు. తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా చూసేది.